మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అరవింద్ గారి నాయకత్వం, ధన్పాల్ సూరన్న నాయకత్వం, ధన్పాల్ సూరన్న నాయకత్వం. భారత్ మాతా కీ పసుపు పంట అత్యధిక పండించే తెలంగాణ రాష్ట్రం, దాంట్లో నిజామాబాద్ జిల్లా ముఖ్యంగా అనేక దశాబ్దాల నుండి అనేక ప్రభుత్వాలు తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీడీపీ ప్రభుత్వం కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతుల డిమాండ్ ఏదైతే పసుపు బోర్డు అనేది ఉందో అనేక దశాబ్దాల నుండి ఆ ఇష్యూని ఇంతవరకు ఎవ్వరు కూడా సాల్వ్ చేయలేదు. మన ప్రియతమ నాయకుడు అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము బాండ్ పేపర్ రాసిచ్చిండు, ఖచ్చితంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు తీసుకొస్తాను. దానికి బీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనేక సార్లు కౌంటర్ వేయడం జరిగింది. మొన్నటి అంటే నరేంద్ర మోడీ గారు సుమారు 2 సంవత్సరాల క్రితం నిజామాబాద్ వచ్చినప్పుడు స్వయాన ఆయన నోటి ద్వారా పసుపు బోర్డు నిజామాబాద్కు వస్తుంది అని డిక్లేర్ చేయడము నిజంగా అది అరవింద్ ధర్మపురి గారి పరిపాలనకు నిదర్శనం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల పరిపాలన, భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో తప్పకుండా నెరవేరుస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాల క్రితం 4,000 రూపాయలు ఉన్న పసుపు ఈరోజు 10,000, 12,000, కనీసం 12,000 నడుస్తుందంటే అరవింద్ ధర్మపురి గారి కృషిని మనం మరవలేము. ఎందుకంటే ఎక్స్పోర్ట్లు పెంచి ఇంపోర్ట్ తగ్గించడము, దాని వెనుకాల అనేక ఆయన శ్రమ తీసుకున్నది. మనం నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా పసుపు బోర్డు రావడం అనేది ఈరోజు మనందరికీ శుభవార్త. ఎందుకంటే పసుపు బోర్డు తోటి పసుపు రైతులకు అనేక సౌకర్యాలు, అనేక లబ్ధి పొందుతారు. అదేవిధంగా అంటే విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు, మార్కెటింగ్ వరకు ఈ పసుపు బోర్డు అనేక సూచనలు చేస్తుంది, దానికి బాధ్యత కూడా వహిస్తుంది. అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి 7 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా ఏబీవీపీ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీ అందరి గుండెల్లో ఉన్న మన పల్లె గంగారెడ్డి గారికి పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా ప్రకటించడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయము. అరవింద్ ధర్మపురి గారికి, పల్లె గంగారెడ్డి గారికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మనమందరం కూడా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కోరుతాము. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం.
అమీర్